నమస్తే, నేను మీ సుగుణ నాయుడు. జనసేన టీడీపీకి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దేవేందర్ చందాపూర్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం మేడం. ఎన్ని సీట్లు వస్తే జనసేన సంతోషంగా సంతృప్తికరంగా ఉంటారు? జనసేన పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే సీట్ల విషయం పైన హరిరామజోగయ్య గారు ఇంతకుముందు 15 రోజుల కిందనే ఒక లెటర్లో మనకు వివరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయినప్పుడు అంటే జనసేన పార్టీకి సంబంధించిన వారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయం కానీ పార్టీకి సంబంధించిన వారికి పొత్తు విషయానికి వచ్చినప్పుడు సీట్ల విషయంలో మాత్రము ఒక 50 నుంచి 55, 60 మధ్యలో ఉండాలి అని, అంటే మినిమం 50 దాటి ఉంటే ఒక పార్టీకి ఒక ప్రెస్టేజ్ అనేది లాగుంటుంది స్టేట్లో అనేది పవన్ కళ్యాణ్ గారు జనసేన దానిపైన అని నాకు హరిరామజోగయ్య గారు లెటర్లో మనకు 2 గంటల లెటర్లో చూపెట్టడం అనేది మనం 15 డేస్ కింద చూసాం. టీడీపీకి ఏవైతే సీట్లు కేటాయిస్తున్నారో జనసేన పార్టీకి కూడా అలాంటి సమన్వయం ఉంటేనే ప్రజాస్వామ్యంలో ముందుకు పొత్తు అనేది కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే వెళ్ళినప్పుడు తరుణంలో ఉంది అది బాగా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. పొత్తు అనేది 2 పార్టీలకు సంబంధించింది. ప్రభుత్వాన్ని 2 పార్టీలు కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కలిసినప్పుడు తరుణంలో సీట్లు అనేవి కీలకంగా ఉంటాయి. జనసేన పార్టీకి మాత్రం 50 నుంచి 55 మధ్యలో కానీ సీట్లు కన్ఫర్మ్గా ఉంటే అప్పుడు జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకున్న సిద్ధాంతాల ప్రకారం కానీ సంతృప్తిగా కొంచెం ఉంటారని నా అభిప్రాయం. టీడీపీ గుట సీట్లు కూడా ఇక్కడ తగ్గదు అక్కడ తగ్గదు కాబట్టి ఇరు వర్గాలు కూడా సమన్వయం పాటించి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడే ముందట గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడానికి అనేది తోడ్పడుతుందని నా అభిప్రాయం. సార్ అలాగే ఇందాక మీరు అన్నట్టు మొన్న రాసిన లేఖ కాకుండా అలాగే ఒక 2 డేస్ బ్యాక్ జోగయ్య గారు మళ్ళీ ఒక లేఖ రాశారు. మీరు 25, 30 ఇస్తే కుదరదు, 50 స్థానాలు కన్ఫామ్గా 50 స్థానాలు జనసేనకి రావాలి అని చెప్పేసి ఆయన లేఖలో రాసినట్టు తెలుస్తుంది. దీనిపై మీరు ఏమంటారు? అదే ఇంతకుముందు ఏదైతే 15 డేస్ కింద మాట్లాడాడో మళ్ళీ 2 డేస్ బ్యాక్ మాట్లాడినప్పుడు కూడా తన అభిప్రాయం అనేది చేంజ్ కావద్దు. పార్టీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన సిద్ధాంతాలు పార్టీకి ఏవైతే అనుకుని మనం పార్టీ పెట్టామో జనసేన పార్టీకి నాయకుడు ఏదైతే ప్రజల్లో మంచి చేయాలని, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు తోడ్పడే సంబంధించిన పథకాలు తీసుకురావాలి ప్రభుత్వం ఏర్పడ్డాక అని ఒక సిద్ధాంతాల ప్రకారం పెట్టినప్పుడు జనసేన పార్టీ ప్రజలకు దగ్గర ఉన్న పార్టీ అంటే ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ అనేది ఒకటి పవన్ కళ్యాణ్ గారు మార్క్ అనేది తీసుకురావడం అనేది చూసాం మనం. ఇప్పుడు కనపడుతున్న తరుణంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు అలానే ఉన్నాయి. అలాంటి తరుణంలో సీట్ల విషయం అనేది ఎమ్మెల్యేల సీట్లు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక స్టెప్ అనేది వెనుకకు వెయ్యొద్దు. పొత్తు ఉన్నప్పుడు పార్టీకి ఇరు వర్గాలు 2 పార్టీలు కూడా సమన్వయం పాటించి మీరు అడగడంలో న్యాయం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానీ తన జైల్లో ఉన్నప్పుడు కానీ అక్కడి నుంచే కదా పొత్తు అనేది స్టార్ట్ అయింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అక్కడి నుంచే ప్రెస్ మీట్ ముంగడ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా. అలాంటి తరుణంలో మన జనసేన పార్టీకి ఇంకోటి జనసేన పార్టీ పొత్తు లేకుండా ఈక్వల్గా అయినా పోటీ చేసే అంత ఉన్నది. టీడీపీ పార్టీకి ఇంతకుముందు గవర్నమెంట్ కూడా ఫామ్ చేసిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి 2 పార్టీలు కలవడం అనేది రాష్ట్ర ప్రజలకు చాలా సంతోషకరమైన విషయం పైన కాబట్టి సీట్లు అనేవి ఇంపార్టెంట్. జనసేన పార్టీ 50 సీట్లు ఉంటే కార్యకర్తలు ఎవరైనా సాటిస్ఫాక్షన్ అవుతారు. అంటే జనసేన పార్టీకి 50 సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారంటారా? ఇవ్వాలి. ఎందుకంటే ఇరు పార్టీల నాయకులు కలిసినప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా 2 ప్రాంతీయ పార్టీలు కాబట్టి 2కి సమన్వయం అనేది ఉంటాయి రాష్ట్రంలో కాబట్టి ఇద్దరు ఈక్వల్గా నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ ఉన్నప్పుడే 2 పార్టీలు ఇరు వర్గాల నాయకులు కానీ కార్యకర్తలు కానీ విభేదాలు రాకుండా వీళ్ళు తీసుకునే నిర్ణయాలపైనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సమన్వయం పాటించి ఇరు వర్గాల పార్టీకి సంబంధించిన కార్యకర్తలైన అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ముందుకు తోడ్పడాలి. ఎలక్షన్ టైంలో సీట్ల విషయంలో మాత్రం ఈక్వల్ ఉండాలి. సో చూసారు కదా, మరొక రాజకీయ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్కారం.